డాడీ చెప్పమ్మా. ఈ రోజు మా మేడం 90s లో పుట్టిన తరం చాలా గొప్పది, ఎందుకో పేరెంట్స్ ని అడిగి రేపు చెప్పండి అని చెప్పింది. ఎందుకు గొప్పదో చెప్పు డాడీ. చెప్తా, కాదు చూపిస్తా చూడమ్మా. మాదే మాదే గొప్ప తరం మాదే, రెండు తరాలలో కలిసిన తరం మాదే, ఎవరు ఊహించని తరం మాదే, రెండు తరాల మధ్యలో మార్పులకు సాక్ష్యమైన తరం మాదే. స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చటి భూమాత, ఒడిలో ఒదిగిన అచమైన పల్లెటూరులో పుట్టిన వాళ్ళం, తలపై నుండి చెంపల మీదకు కారిపోయేలను నేరాసుకొని, చేతికి పుస్తకాల సంచి వేసుకొని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను కలుపుకుంటూ గుంపులుగా కిలోమీటర్ల దూరములో బడికి కాలి నడకన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. వర్షము వస్తే యూరియా సంచులు కప్పుకొని బడికి వెళ్ళిన వాళ్ళం. మాదే మాదే గొప్ప తరం మాదే, రెండు తరాలలో కలిసిన తరం మాదే, ఎవరు ఊహించని తరం మాదే, రెండు తరాల మధ్యలో మార్పులకు సాక్ష్యమైన తరం మాదే. బడికి సెలవులు రాగానే గంటల తరబడి బావిలో ఈత ఒకరిని ఒకరు ముంచుకుంటూ నేరడు చెట్లు, సీమ తుమ్మ చెట్లు, ఈత చెట్లు ఎక్కి కాయలు తెంపుకొని తినవాళ్ళం మేమే. కాలవలో ఎండకాయలు, చేపలు పట్టి వాగుల్లో వంకలో స్నానాలు చేసిన వాళ్ళం మేమే. పెద్దలు పిల్లలు అందరం వీధి అరుగుల మీద కూర్చొని ఎన్నో సాయంత్రాలు రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకొని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నది మేమే. మాదే మాదే గొప్ప తరం మాదే, రెండు తరాలలో కలిసిన తరం మాదే, ఎవరు ఊహించని తరం మాదే, రెండు తరాల మధ్యలో మార్పులకు సాక్ష్యమైన తరం మాదే. ఒకప్పుడు రేడియోలో మాటలు వినిపించిన ఆ సమయం, ఇప్పుడు మా చేతిలో కళ్ళ ముందు ప్రపంచం అంతా చూస్తున్న ఈ సమయం, మాకు తప్ప ఎవరికి దొరుకుని అదృష్టం. ఒకప్పుడు బొంగరాలు, కర్ర పిల్ల, కోతి కొమ్మ గంటల తరబడి ఆడిన వాళ్ళం, ఇప్పుడు సోషల్ మీడియాని, ఇప్పుడే పరిచయమైన ఆర్టిఫిషియల్ ని కూడా వాడుతున్న వాళ్ళం, మాకు తప్ప ఎవరికి దొరుకున అదృష్టం. మాదే మాదే గొప్ప తరం మాదే, మారిన కాలాన్ని ఒడిసి పట్టిన తరం మాదే, ఒక కాలానికి మధుర స్మృతులు, మరో కాలానికి కొత్త బాటలు, రెండు తరాలకు సాక్షిగా నిలిచిన తరం మాదే.